భృగుముని బ్రహ్మలోకమునకు పోవుట. బ్రహ్మదేవుడు నిండు సభలో ఐంగరుని గద్దె మీద కూర్చున్నాడు. ఒకవైపు మహారుషులు, దేవఋషులు, రాజఋషులు, బ్రహ్మ ఋషులు కూర్చున్నారు. మరొక వైపు సురులు, యక్షులు, గరుడ గంధర్వ కిన్నరులు కూర్చున్నారు. బ్రహ్మదేవుడు సభవారికి వేద ధర్మాలు బోధిస్తున్నాడు. అందరూ ఆనందంగా వింటున్నారు. ఆ సమయానికి భృగుమహాముని సభలోకి వచ్చాడు. సభనంతా ఒక్క మాట చూశాడు. బ్రహ్మదేవునికి గౌరవంగా ఒక్క నమస్కారమైనా చేయకుండా గర్వముతో ఒక గద్ద మీద కూర్చున్నాడు. సభవారందరూ భృగుమహాముని రాకకు సంతోషించారు. కానీ బ్రహ్మదేవునికి నమస్కారం చేయకుండా ఇంత నిర్లక్ష్యము చేసెగదా అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. భృగుమహాముని ప్రవర్తన బ్రహ్మదేవునకు అవమానంగా తోచింది. సభ మర్యాద ప్రకారం పెద్దవాడని తనకు నమస్కారం చేయకుండా కూర్చున్న భృగుముని మీద బ్రహ్మకు పట్టరాని కోపం వచ్చింది. కన్నులు ఎర్ర చేశాడు. కనుబొమ్మలు చిట్లించాడు. కఠినమైన ధ్వనితో ఇలా అన్నాడు. ఏమోయీ భృగు, నా వంశంలో పుట్టి ధర్మాధర్మములు తెలిసి గొప్ప తపస్సు చేసి మహిమ సంపాదించిన నీవు గౌరవము కలవాడననుకున్నాను, కానీ ఇంత మూర్ఖుడు అనుకోలేదు. పరువు మర్యాదలు తెలియకుండా సభా గౌరవం పాటించకుండా ప్రవర్తించవచ్చున పెద్దనైన నాకు నమస్కారం చేయకుండా పీఠము మీద కూర్చుండవచ్చున మహామునిని గర్వమా? అందరికంటే తపస్సాలివని అహంకారమా? ఈ సభలో ఉన్న మహునీశ్వరులంతా ఎవరికంటే గొప్పవాడవు? త్రిమూర్తులను పసిపాపలుగా ఆడించిన అత్రి మహాముని కంటే అధికుడవా? ఇంద్రునంత వాని శాపించిన గౌతముని కంటే గనుడవా? జమదాగ్ని కంటే శక్తి గలవాడవా? నీవింత తెలివిహీనుడవని నేను అనుకోలేదు అని బ్రహ్మదేవుని నోటికి వచ్చినట్టు భృగుమహాని దూషించాడు. భృగుమహాముని లోపల నవ్వుకొనుచూ తనలో ఇలా అనుకున్నాడు. ఔరా, బ్రహ్మదేవునకు ఎంత దురాభిమానము! నేను నమస్కారము చేయకున్న మాత్రాన ఈయన గొప్పదనముకు భంగము వచ్చిన శాంతమూర్తులకు ఇతరులకు పొగడతలతోనూ పూజలతోనూ పని ఏమున్నది? ఆత్మాభిమానం గలవ రాజసగుణం ప్రధానులకే గదా ఈ గర్వము. ఇట్టి రాజసగుణము కలవాడని తెలుసుకున్న బ్రహ్మదేవునకు ప్రత్యుత్తరం చెప్పక భృగుమహాముని ఆ సభ నుండి విడిచి వెళ్ళినాడు.